డైవర్ట్ చేసి ఎగ్జాంపుల్ చెప్తాను. కసాబ్ అనేవాడు వచ్చి కొన్ని వందల మందిని చంపేశాడు బాంబేలో 26/11. అది మొత్తం కంట్రీ అంతా 27 తెలిసిపోయింది. ఎందుకంటే అటు ఫోటోలు దొరికినాయి. బీటీ సెంటర్లో ఫోటో తీశారు. అందరు చాలామంది ఏంటి ఫీలింగు, అసలు ఆయన నరికేయాలి, ఆయన హ్యాంగ్ చేసేయాలి ఇమీడియట్గా, ఆడికి మళ్ళీ ట్రయల్ ఏంటి అది అసలు కసాబ్ అని నీకు ఎలా తెలుసు? మీడియాలో వచ్చింది. అంటే మీడియా చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా మీరు నిజం అని తీసేసుకోండి, ఇంకా కోర్టులో ఎందుకు అసలు అవసరం లేదు. సో కోర్టు ఏం చేస్తుంది, కోర్టులో ఒక జడ్జి అని కూడా ఇలా జరిగింది, ఏం జరిగింది 26 అని ఇలా జరిగింది, ఎవరు చేశారు, ఇతను ఎవరు, వీడి పేరు కసాబ్ అని మీరు ఎలా తెలుసు అని చెప్పాడు. తర్వాత విట్నెస్లు ఎగ్జామిన్ చేసాం. ఈ ఎగ్జామినేషన్ అంతా నిజం కనిపెట్టాడు, అసలు నిజంగా ఏం జరిగింది అని ఒక సిస్టమేటిక్గా ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ప్రక్రియ అనేది న్యాయస్థానం అనేది అది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ సొసైటీ. ఎందుకంటే ఆర్బిటరీగా నాకు తెలిసిపోయింది ఈయన చేసాడు, ఆయన చంపే ఈయన చంపే అనేది అబ్సల్యూట్లీ అనార్కీ. దట్ దర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ లా. పాయింట్ 1. దాని తర్వాత దాన్ని ఎంత స్పీడప్ చేయొచ్చు, దాన్ని ఇంకా ఎంత స్ట్రెంగ్థెన్ చేయొచ్చు అని మీరు ఆలోచించాలి, కానీ ఆ ప్రాసెస్ తీసేయడం అనేది కరెక్ట్ కాదు. రెండో పాయింట్, ఒక బర్బారిజం అనేది అంటే ఆ మనిషి మీద కోపంతో మనం చేయాలా, లేకపోతే ఇలాంటి అదొక డిజీజ్గా చూడాలి. నా ఉద్దేశంలో ఒక డిజీజ్, అదొక జబ్బు, అది ఒక మానసిక రుగ్మత, దాన్ని ట్రీట్ చేయాలి. ఇప్పుడు డెవలప్ కంట్రీస్లో ఎప్పుడైనా కూడా ఒక పనిష్మెంట్ అనే దానికన్నా ఇప్పుడు సొసైటీకి ఇది డేంజరస్, సొసైటీకి ఇది హార్మ్ఫుల్ అని తీసి పక్కన పెట్టి అలా ఆలోచించడానికి వాడిని ఎందుకు చేస్తున్నాడని వాడిని స్టడీ చేసి ఆ ఎఫెక్ట్ సొసైటీలోంచి తీయడానికి ట్రై చేసినప్పుడే మీకు ఒక డెవలప్డ్ సొసైటీ వస్తుంది. లేకపోతే మీరు ఈ కన్ను తీసాడు కానీ ఈ కన్ను తీసేయండి, ఆడేదో ఇది చేసాడు కాబట్టి ఇటు చేయి నరికేయండి, తల నరికేయండి అంటే దట్ ఈస్ ఓన్లీ వర్కింగ్ ఇన్ సమ్ కంట్రీస్, రైట్? బట్ కానీ ద పాయింట్ ఈజ్ ఎవెన్చువలీ యూ వాంట్ ఫ్రీడమ్. ప్రతి మనిషికి అంటే మీరు ఎప్పుడైతే మీరు అలాంటిది పెట్టారో యు ఆర్ రిస్ట్రిక్టింగ్ ఎవ్రీథింగ్. ఒక గవర్నమెంట్ ఒక షరియా లా లేకపోతే వాట్ ఎవర్ ఏ కంట్రీ ఏం ప్రాక్టీస్ చేసినా దాంట్లో మీకు ఇది చేయకూడదు అది చేయకూడదు, ఒక స్టేట్ అనేది ప్రివేల్ అయిపోతుంది అక్కడ. సో క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంటు, క్వాంటమ్ ఆఫ్ క్రైమ్కి ఒక ఇది ఉండాలి. అంటే ఇప్పుడు దొంగతనం చేస్తే చెయ్యి నరికేయాలని ఉందనుకోండి సిస్టమ్, అది ఇచ్చేస్తే అలా చేసేయాలి అని, అది బర్బారిక్ లా. అది బర్బారిజం అంటే ఎందుకు, వాడు చేసిన పరిస్థితి ఏంటి, వాడు ఎందుకు చేశాడో అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని దాని మూలాన వీడికి ఎంత పనిష్మెంట్ ఇవ్వాలి అని ఒక హ్యూమెన్నెస్ నుంచి వస్తుంది. ఈసారి నువ్వు చేస్తే ఇది చేయి, తర్వాత ఇలా చేస్తే ఇలా అవుతుంది అని నేర్చుకునేటట్టు. కానీ మీరు ఎంత పనిష్మెంట్, నిర్భయ కేసులో డెత్ సెంటెన్స్ వేసినా కూడా ఎవడో ఆగట్లేదు, రేప్ రేషియో అనేది రావట్లేదు. సో పనిష్మెంట్ ఈజ్ నాట్ యాక్టింగ్ యాజ్ ఎ డిటరెంట్. మనం చేస్తున్నాం కదా ఒక ఇది 3 ఏళ్ళు దాటి మళ్ళీ వాడు అప్పీల్ చేసుకునే అవకాశం మనమే కల్పించి, అది ప్రాసెస్ ఆఫ్ లా. ఆ ప్రాసెస్ ఆఫ్ లా అనేది కామన్. సో లాంగ్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అది ఇప్పుడు మన పాపులేషన్ ఆస్పెక్ట్, ఇన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఎవ్రీథింగ్ యథా రాజా తదా ప్రజలాగా వీ గెట్ వాట్ వీ డిజర్వ్. మన పాలిటీషియన్స్ ఏంటి, మన రోడ్లు బాగాలేదు, మన పాలిటీషియన్స్ కూడా బాగాలేదు. మన పాలిటీషియన్స్ కైనా అరుస్తూ ఉంటారు. వాళ్ళు ఉన్న చోట రోడ్లు ఎంతకన్నా ఎందుకు బాగుంటాయి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక 10 మంది పాకిస్తాన్ నుంచి వచ్చి ఒక బోట్లోంచి దిగి లోపలికి వచ్చారు కులాబదర్. నేను ఈ మధ్యన అక్కడికి వెళ్తే ఇద్దరు పోలీసులు ఉన్నారు అక్కడ. ఎందుకు అక్కడ దిగరు కాబట్టి. వాళ్ళు 100 మీటర్ల ముందుకు వెళ్తే వాళ్ళు ఉండరు. అంటే ఇదే ఎంత స్టూపిడ్గా, అది క్వశ్చన్ కాదు. బాంబే కోస్ట్ లైన్ని మీరు నిమిషం ఎలా ప్రొటెక్ట్ చేయగలుగుతారు? మనకు బయట నుంచి అనటం ఈజీ. అది 100 crores పాపులేషను, ఇంతమంది ఇది ఉండి మనకున్న ఏమంటారు దాన్ని సోర్సెస్ కానీ రిసోర్సెస్ కానీ మనకున్న ట్రైనింగ్ కానీ ఇలాంటి రకరకాల ఎన్నో ఉంటాయి ఒక కంట్రీ నడపాలంటే. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అడ్వాన్సింగ్, ఇట్స్ డెవలపింగ్, నోబడీ ఈస్ డౌటింగ్ దట్. కానీ ఎవ్రీథింగ్ టు హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ ద వే వీ వాంట్ అనేది ఏ సొసైటీలో జరగదు, అది జరగడానికి ఛాన్సే లేదు. సో ఇప్పుడు సింపుల్ థింగ్ చెప్తాను మీకు. పోలీసులు అమ్మాయిలకి రక్షణ కల్పించాలంటే ఏం చేస్తారు? రక్షణ ప్రతి అమ్మాయికి ఒక కానిస్టేబుల్ పెట్టారు అనుకోను. ద ఇన్స్టెన్స్ ద కానిస్టేబుల్ విల్ రేప్ జరిగింది, బాంబేలో జరిగింది. అది పట్టపగలు నారీమన్ పాయింట్ పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ రేప్ చేశాడు అమ్మాయిని. అప్పుడు నేను కానిస్టేబుల్ని పెడితే సేఫ్టీ అది, ఎందుకంటే అది మైండ్ సెట్లోంచి వస్తుంది. యూనిఫామ్ వేసుకుని మాత్రం మీ మైండ్ అనేది మారిపోతుంది కదా. ఇంకొకటి మాటికి నా వెనకాల బాడీ గార్డ్ తిరుగుతూ నాకు ఇష్టమా? ఏ అమ్మాయి కన్నా నచ్చుతుంది అది? నోబడీ వాంట్స్ దట్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్. మరి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదో ఒకటైనా తీయాలి కదా. వన్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఫియర్ ఆఫ్ లా, కరెక్ట్. రెండోది మైండ్ సెట్ మార్చడం అనేది ఇట్స్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్. రాత్రికి రాత్రి ఎవరో అందరూ మారిపోరు. కరెక్ట్. సో దెర్ షుడ్ బి
ఒక ఇమీడియట్ రిలీఫ్, ఇంటరిమ్ రిలీఫ్ కైనా ఒక పద్ధతి ఏమైనా అవలంబించాల్సిన అవసరం ఉంది కదా. ఉదాహరణకి ఒక 2-3 శిక్షలు వరుసగా గబగబా వేస్తే అమ్మ బాబోయ్ వీళ్ళతో పెట్టుకోవద్దు చట్టం మన వెంటాడుతుంది. ఎందుకంటే ఇందాక చెప్పాను ఫస్ట్ మన ఈ డిస్కషన్ స్టార్టింగ్లో, ఇట్ వోంట్ చేంజ్. ఎవరెవరి దగ్గర చేస్తారో వాళ్ళు అసలు ఎనరు. ఐ డోంట్ థింక్ దే విల్ లిసన్ ఆల్సో, విచ్ ఇస్ వాట్ ది కేస్ ఆఫ్ ద బాంబే రేప్ కేస్. నిర్భయ ఇన్సిడెంట్ జరిగి అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిప్ ఇన్ ద రేప్ గ్రాఫ్. అదే మీకు ప్రూఫ్ అయిపోయింది కదా. ఎవరైనా భయపడిపోతారు అనుకుంటాం కదా. అంత పెద్ద గొడవ జరిగి డెమాన్స్ట్రేషన్ జరిగి రేప్ లాస్ అమెండ్ చేసేసి అన్నీ చేసిన తర్వాత ఎవరికైనా ఆలోచన రావడానికి భయపడతారని మనం అనుకుంటాం కదా. అసలు ఏ మాత్రం లేదు డిప్ గ్రాఫ్లో, విచ్ మీన్స్ ఇవన్నీ మనలో మనం మాట్లాడుకోవటానికి కానీ వేర్ ఇట్ హ్యాస్ టు రీచ్ ఇట్ విల్ నెవర్ రీచ్. I have two lead questions, Varma garu, before we conclude today's topic, although it's a never ending topic. ఒకటి, మరి శిక్ష ప్రోటోకాల్ లేదు ఇన్వెస్టిగేషన్ ప్రోటోకాల్ మీ దృష్టిలో ఐడియలీ ఎలా ఉంటే బాగుంటుంది? ఒక రేప్ కేస్ ఇలాంటి ఒక ఘోరం జరిగింది, దాని తర్వాత పట్టుబడ్డారు వీళ్ళు కొంతమంది ఒక 1 week 10 days లోపల. వాళ్ళ ఈ ప్రోటోకాల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ కమింగ్ టు అ కామన్ కన్సెన్సస్, హౌ షుడ్ ఇట్ బి ఇన్ యువర్ వ్యూ? See, 2 points. ఒకటి, delay in serving justice, I don't think it's a point. ఎందుకంటే as long as is removed from society, he is not posing a danger. ఇక ముందు వీడితో డేంజర్ లేదు అని లోపల అని పెట్టిన తర్వాత ఎవడైతే బయట తిరుగుతున్నాడో మళ్ళీ చేస్తాడో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్పీడప్ అనేది చాలా అవసరం. వాడిని బయటికి తీసిన తర్వాత నా ఉద్దేశంలో దేర్ షుడ్ బి సైకాట్రిక్ ఎవాల్యుయేషన్. ఎవరెవరినైతే పట్టుకున్నారో అది నేషన్ వైడ్ చూడాలి. నువ్వు ఎందుకు అసలు చేసి అంటే నువ్వు పట్టుబడినానే, లేకపోతే నీ మైండ్ సెట్ అండి ఏం అనుకున్నావు, ఎప్పుడు అనుకున్నావు, ఇలాంటిది ముందు అనుకున్నావు అని వాళ్ళ మనసులో ఉన్న ప్రతి ఆలోచన ఒక పబ్లిక్ ఒక ఇంటర్వ్యూ లాగా పెట్టి ఒక సైకాట్రిస్ట్ తోటి అది మొత్తం కంట్రీ అందరూ చూడాలి. దట్ ఐ థింక్ ఇస్ ద మోస్ట్ ఐడియల్ సొల్యూషన్. ఎందుకంటే అలాంటిది ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. ఒక డాక్యుమెంటరీనే భరించలేక బ్యాన్ చేస్తారు. అది ఇండియన్ గవర్నమెంట్ థింక్. అది ఎవరు చేశారు నాకు తెలియదు. ద పాయింట్ ఈజ్ అది, కానీ దానికి పర్ఫెక్ట్ రెజొనెన్స్ వస్తుంది. ఎందుకంటే ఆడు రేప్ చేసాడు తెలుసా, ఆడిని చంపే నరికే, ఆడు ఏంటో తెలియదు, ఆడు ఏం ఆలోచించో తెలియదు, ఆడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, అవన్నీ తెలుసుకోకుండా ఊరిని చంపేసినంత మాత్రం భయపడి అందరూ ఆపేస్తున్నారా, ఎవ్వరు ఆపట్ల, ఇంకా జరుగుతాను అని. అప్పుడు అసలు అలాంటి వాడు ఎలా ఆలోచిస్తాడు అనేది తెలియటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డాక్యుమెంట్లో కూడా జస్ట్ మనకన్నా బెటర్గా చేశారు, కానీ దానికన్నా చాలా ఎక్స్టెన్సివ్గా ఉండాలి. అవును, చాలా ఎక్స్టెన్సివ్గా ఉండాలి అది ఆ డిబేట్. డైరెక్ట్గా ఏంటి ఏం ఆలోచన నీకు అసలు అమ్మాయిల మీద నీకు ఎప్పుడు ఫస్ట్ ఎలాంటి అభిప్రాయం వచ్చింది, నీ టీనేజ్లో నువ్వేంటి ఫస్ట్ టైం అమ్మాయి గురించి ఏం ఆలోచించావు, వాడి మైండ్ అనలైజ్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దట్ ఐ థింక్ ఇస్ వాట్ ఈస్ మిస్సింగ్. Why are we so scared as a nation to face the facts? I'm starting with the government, the central government that has banned this. I can't confirm the reasons, but my speculation ఒకటి ఇండియన్ బ్యాడ్ లైట్లో చూపెడుతుందా, లేకపోతే ఏదో మనం ఏదో పెద్ద గ్రేట్ కంట్రీ అయిపోయాం అంత ఇన్ని ఉన్నప్పుడు ఇలాంటి మైండ్ సెట్ ఉంది అసలు ఇంకా ఇండియాలో అనేది వరల్డ్కి తెలిసిపోతుందనే, లేకపోతే యూఆర్ గివింగ్ ఎ ప్లాట్ఫామ్. అంటే ఇప్పుడు ఒక మనిషికి వాడి మైండ్ సెట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఇస్తుందని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. బట్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాడు ఈ మొత్తం ఇన్సిడెంట్లో నాకు ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్ వాళ్ళ మైండ్ సెట్లు తెలియటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినా ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. So I don't think they think that much. So we are ignoring the very vital, most important question. Yeah. Most important thing necessary is to have a one-to-one interview with all these people, with some concerned people who can ask the right questions. And interrogation ga nenu anedi ఏంటి అసలు ఇలా ఎందుకు